చిత్తు కాగితంలో ఒక పేపర్ను పక్కకు వేస్తే ఆ చిత్తు కాగితమే రేపు వెలుగుతుంది, మంటై రగులుతుంది. సొసైటీలో చిత్తు కాగితం చిత్తు కాగితం చిత్తు కాగితం, వీడు చిత్తు కాగితంతో సమానం, వీడు చిత్తు కాగితానికంటే ఇంకా వేస్ట్ అనే వ్యక్తులు ఉన్నారు. కాకపోతే ఈ చిత్తు కాగితం ఎప్పుడు అంటుకుంటుందో, ఎప్పుడు వెలుగుతుందో, ఎప్పుడు ఆ మంటను చాలా వరకు ఆర్పలేదు. అలాంటి శక్తి చిత్తు కాగితం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఎవరు ఎన్ని విధాల మార్పులు చేర్పులు చేసుకుంటూ జీవితంలో జీవిస్తున్నారో, ఎంత ఓపికతో జీవితంలో జీవిస్తున్నారో చాలా వరకు చాలామందికి తెలియదు. నేటి భారతదేశంలో నేటికి కూడా ఒక ప్లేట్ అన్నం కూడా దొరకలేని పరిస్థితుల్లో జనాలు జీవిస్తూనే ఉన్నారు. అదే చిత్తు కాగితాలు చిత్తు పేపర్లు ఏరుకొని ప్రతిరోజు జీవిస్తూనే ఉన్నారు. భారతదేశం 140 కోట్ల జనాలు అంటే దాదాపు 25 కోట్ల మంది జనాలు ప్లాట్ఫామ్ మీద బిజినెస్లు చేసుకుంటూ, తోడుబడుల పైన వ్యాపారాలు చేసుకుంటూ కొంతమంది జీవిస్తుంటే, అధికార బలం, అధికార గుణం, అధికార విధానంతో దాదాపు 5-6 కోట్ల మంది జనాలు బలం, అంగబలం, రకరకాలుగా బలం ఉంది అన్నట్టు మిగతా 135 కోట్ల జనాల విధానాలను కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో ఇబ్బందులు గురి చేస్తాం. ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ తీసుకుంటే భారతదేశంలో 29 రాష్ట్రాలుగా, కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా తీసుకున్నా కూడా సగటు మనిషి స్పష్టంగా ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను అన్న అతని గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోలేడు. ఎన్నో సాధక బాధలతో ప్రతిరోజు జీవిస్తున్న వ్యక్తి, నేటి రాజకీయ ప్రలోభాలకు ఎన్నో విధాలుగా నలిగి ఇబ్బందులు గురవుతున్న వ్యక్తి, ఎన్నో సమస్యాత్మకమైన విధానాలకు ఇబ్బందులు గురవుతున్న వ్యక్తి, ఏ రోజు కూడా ప్రభుత్వం పైన నాకు ఈ పథకం కావాలి, ఈ పథకం కావాలి, ఈ పథకం కావాలని అడిగిన రోజులు లేవు, అడిగిన దాఖలాలు. ఒక్కొక్క వ్యక్తికి 1500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఒక్కొక్క వ్యక్తికి 4000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఒక్కొక్క వ్యక్తికి 7000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ ఒక సగటు మనిషికి ఒక పట్టణంలో 1,00,000 రూపాయలు లోన్ ఇవ్వాలంటే 10 రకాలుగా 10 నెలలు తిప్పుతుంది ఈ ప్రభుత్వాలు, ఈ బ్యాంకు. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో నక్సలైట్స్ ఎక్కడ కూడా లేకుండా ఏరి పారేస్తున్నారు. మావోయిస్టులు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదంటే సొసైటీ పాలన ఆ విధంగా తయారైపోయింది. ప్రజల్లో చైతన్యం మాత్రం లేదు. ఈ చైతన్యం కావాలా అంటే చైతన్యం కోసం 10 మంది 10 విధాలుగా చేతులు కలిపే విధంగా లేరు. ఈ విధానంలోనే కాకుండా స్వచ్ఛంగా మానవత దృక్పథంతో ఇంకొక వ్యక్తి కలయికే లేదు. ఎప్పుడు చూసినా మోసాలు, ఎప్పుడు చూసినా దగ, ఎప్పుడు చూసినా కుట్రలు, ఎక్కడ చూసినా కూడా దోపిడీ. ఈ విధంగా ప్రతిరోజు భారతదేశంలో ఉండే ప్రజా విధానం ఈ విధంగా ఉంటే చదువుకున్న వ్యక్తులు, చదువు లేని వ్యక్తులు, యువత
ఎన్నో విధాలుగా విద్యావంతులుగా తీర్చిదిద్దబడి ఉన్నా కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. ఎవరి దగ్గర ఉంది ఈ సొమ్ము భారతదేశంలో అంటే 1, 2, 3, 4, 5 మంది అట్లా లెక్కచారం వేసుకుంటే, గ్రామం నుండి మొదలు తీసుకుంటే, పట్టణం తీసుకుంటే, జిల్లా తీసుకుంటే, రాష్ట్రం తీసుకుంటే ఒక 5-6 మంది చేతుల్లోనే ఈ సొసైటీ మొత్తం వాళ్ళ చేతుల్లోనే. కాబట్టి ఎక్కడైనా కానీ నిట్టూర్పైన సహనంతోనైనా సఖ్యతతోనైనా ఎక్కడైనా కానీ ఇబ్బందులు గురి చేసే ప్రమాదంలో ఉంటే తిరగబడకపోతే దేశంలో చిత్తు కాగితం అని ఏ విధంగా మనల్ని పిలుస్తున్నారో ఒక్కో చోట ఆ చిత్తు కాగితం అలాగే ఉంటుంది. మండాలి, మంట రావాలి, రగలాలి. ఆ రగిలిన మంట అద్భుతాలను సృష్టించే విధంగా కొన్ని సందర్భాలను, కొన్ని విధానాలను, కొన్ని విలువలను అట్లా నిలువున కాల్చివేయాలి. అప్పుడు సొసైటీలో మినిమం సగటు మనిషి బతికేదానికి అవకాశం కల్పించే విధంగా ఈ సమాజం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఎప్పుడైనా యువత సామర్థ్యం చులకన కాదు. దేశ భవిష్యత్తుకు, దేశ ప్రణాళికలకు, దేశ సౌభాగ్యానికి, దేశ అహర్నిశలు శ్రమించే విధానంలో యువత బంగారు భవిష్యత్తు ఉందని కూడా ఆలోచన చేయండి. అవి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏ వ్యక్తిని, ఏ సమాజాన్ని, ఏ సామాజిక విధానాన్ని చులకన చేస్తే రేపు ఖచ్చితంగా బూడిద చేస్తారు, కాలుస్తారు. ఆ కాల్పుల్లో పూర్తిగా నువ్వు నివురుగప్పిన నిప్పులా తయారు చేస్తారు. ఆ నివురుగప్పిన నిప్పులా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కాలిపోతావో, ఎప్పుడు బూడిదవుతావో కూడా తెలియదు. కాబట్టి జాగృతిలో సమాజాన్ని ఎక్కడ కించపరిచే విధంగా లేకుండా ప్రజా సంక్షేమం కోసం పార్టీలు పాటుపడే విధంగా మీ జీవిత విధానాలు ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా చాలా రాజకీయ లొసుగులున్న విధానాల ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా తొత్తులుగా రాజకీయ విధానాలతో ఉన్న వ్యక్తులకు తెలియజేస్తూ, అదేవిధంగా దోపిడీ రాజకీయాలకు, దొంగ రాజకీయాలకు, రకరకాలుగా కూనీ రాజకీయాలకు, రకరకాలుగా ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురి చేసే రాజకీయాలందరికీ కూడా ఈ విషయాలు తెలియజేస్తాను.